హాయ్ గైస్, అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో అయితే నిన్న మేము సమ్మక్క సారక్క జాతరకు వెళ్ళేసి దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చేసినాం. మీకు స్టార్టింగ్లో పార్కింగ్ ఎక్కడ చేయాలి, తర్వాత జంపన్న వాగులో పబ్లిక్ ఎంతమంది ఉన్నారు, దర్శనంకి ఎంత టైం అయితే అవుతుందో పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా మీరైతే వీడియో చూస్తే మీకైతే ఒక అవగాహన వస్తుంది. వచ్చేటోళ్ళకి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి. ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సూర్యాపేట నుంచి బైక్ రైడ్ చేసుకుంటా మా మామయ్య వరంగల్లో ఉన్న మా మామయ్య కొడుకు దగ్గరకు అయితే వచ్చేసిన. ఇగో మా అన్న కూడా హైదరాబాద్ నుంచి అయితే వచ్చేసిండు. మేము మేడారం జాతరకి మేము ఇప్పుడు అందరం కలిసి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మనమైతే లేట్ చేయకుండా మేడారం జాతరకి అయితే వెళ్ళిపోదాం. మీకు డే టైం అండ్ నైట్ టైం కూడా చూపిస్తా. ఫుల్ పబ్లిక్ ఉన్నారంట, మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పారు. కానీ మేము ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి అయితే చూపిస్తాం. హాయ్ గాయస్, మేమైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం మేడారంకి. ఇక అక్కడ పోయి మీకు విజువల్స్ అన్నీ చూపిస్తాం. బాయ్. ఇక అందరు మేడారంకి వెళ్తుర్రు. ములుగు ఇంకా 30 కిలోమీటర్స్ ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ములుగు డిస్టిక్లో ఎంటర్ అయిపోయాం. వెళ్తున్నాం. ఇక ఇక్కడైతే చేస్తున్నారు ఫ్రెండ్స్, మాకైతే ఏం అర్థం కావట్లే. మరి చేసినాం. ఇక్కడ నుంచి ఇంకొక 45 కిలోమీటర్స్ అయితే ఉంది. కరెక్ట్ 1 అవర్ జర్నీ. ఇగో ఇక్కడ బోర్డు చూసుకోవచ్చు, ఐ లవ్ ములుగు. ఇంకొక జస్ట్ 45 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి మేడారం ఎగ్జాక్ట్లీ. ఇంకా సేపట్లో మేమైతే వెళ్ళిపోతాం. హాయ్ ఫ్రెండ్స్, మేము ప్రజెంట్ అయితే ఏటూరు నాగర్ అడవిలో ఉన్నాం. అని అడవి అయితే చాలా పెద్దది ఉంది. ఎంత దూరం పోయినా కానీ ఇది అడవి అయితే అయిపోవడం లేదు. వీఆర్ స్టార్టింగ్ టు మేడారం. ఇదే మేడారంకి ఎంట్రన్స్ ఫ్రెండ్స్. మేడారం ఇక్కడ నుంచి ఇక ముందు కూడా బోర్డు కనిపిస్తుంది చూడండి. ఎగ్జాక్ట్లీ 12 కిలోమీటర్లు ఉంది. ఇంకొక 12 కిలోమీటర్లు అయితే మేము రీచ్ అయిపోతాం. 1.5 అవర్ అయింది. ఎంత కాదనుకున్నా ఈ 12 కిలోమీటర్లు అంటే హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఇక చూడండి గైస్, మేమైతే వచ్చేసినాం. మేడారం బస్ స్టాప్. ఇక బస్సులు మొత్తం లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతున్నాయి. కార్లు అయితే ఓన్లీ ఇక్కడ నుంచి మా బ్యాక్ సైడే, వాళ్ళ రైట్ సైడ్లో పార్కింగ్ ప్లేస్ ఉంది. పార్కింగ్ ప్లేస్లో అయితే కార్లు వెళ్ళిపోయినాయి. బస్సులు అయితే ఇక్కడ వరకే. బైక్స్ అయితే ముందు వరకు పోతున్నాయి. మేమైతే బండి మీద బైక్స్ని అయితే ముందు వరకు ఎలో చేస్తున్నారు. ఎంతవరకు ఎలా ఉంటుందో చూద్దాం. ఒకవేళ దగ్గర వరకు ఉంటుందో లేకుంటే కొంచెం దూరంలోనే ఉంటుందో. ఆర్టీసీ బస్ స్టాండ్. జాతర స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళలేవు అంట. ఎటు సైడ్ వెళ్ళాలో ఏమో. పార్కింగ్ బైక్స్ పార్కింగ్ ఇక్కడ నుంచి అయితే నాట్ అలౌడ్ అంట. ఇక్కడ ఎక్కడైనా పెట్టేసి మనం ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇగో గైస్, మేమైతే వచ్చేసినాం ఫైనల్గా మేడారం దగ్గరికి. ఇప్పుడు నుంచి ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ అయితే దూరంలో ఇక్కడైతే ఆపేసారు. బైక్స్ అయితే ముందుకు వెళ్ళనిస్తలేరు. బైక్ మేము అక్కడ బైక్ పార్కింగ్ చేసేసి ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే వెళ్ళాలి స్నానం చేయడానికి. ముందుగా వెళ్ళాల్సింది అయితే జంపన్న వాగు, ఆ తర్వాత టెంపుల్కి వెళ్ళాలి దర్శనం చేసుకోవడానికి. ఫస్ట్ అయితే మనం వెళ్ళిపోదాం జంపన్న వాగు దగ్గరికి. ఇదిగా మేమైతే ఫైనల్ గా జంపన్న వాగు దగ్గరకు అయితే వచ్చేసి ఒకసారి మీకు పబ్లిక్ అయితే చూపిస్తున్నా. మేము ఇప్పుడు ఇక్కడ స్నానం చేసి దర్శనానికి అయితే వెళ్ళాలి. ఒకసారి చూడండి జంపన్న వాగులో జనాల కలకల ఎంతమంది అయితే ఉన్నారో. పోయి ఇప్పుడైతే మేము స్నానం చేసి తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాలి. మాకు మస్తు లేట్ అవుతుంది. ఇప్పుడు టైం అయితే 2 o'clock అవుతుంది. వెళ్తున్నాం మేము. ఇంకా పబ్లిక్ అయితే జనాలు అయితే ఇంకా ఎక్కువ వస్తూనే ఉన్నారు. ఇప్పుడు మేమైతే జంపన్న వాగులో స్నానం చేసి ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం. ఎంతమంది పబ్లిక్ ఉన్నారో మీకు దగ్గరికి వెళ్ళేసి అయితే చూపిస్తాం. ఆ దర్శనం ఫాస్ట్ గా అవుతుందో లేకుంటే లేట్ గా అవుతుందో మీకైతే ముందుకెళ్ళి చూపిస్తా. వెళ్ళిపోదాం. ఇగో జైంట్ వీల్ ఎక్కి మన తిరగడానికి వెళ్ళాలనుకుంటే
ఒకటి రన్నింగ్ లో ఉన్నాయి, మిగతా అయితే రన్నింగ్ లో లేవు. ఇప్పుడు మధ్యాహ్నం పూట కాబట్టి ఆపేసిరు అనుకుంటా, లేదా జనాలు రాలేదేమో. ఈవినింగ్ పూట అయితే ఇంకా మస్తు ఉంటాయి, మొత్తం లైటింగ్ లో ఇంకా కలర్ఫుల్ గా అయితే బాగుంటది. మేమైతే ఫస్ట్ దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఒకసారి పబ్లిక్ చూడండి, దగ్గరికి వచ్చేసినాం. ఇది ఎక్కడి నుంచి లైన్ అయితే ఉంది, లోపలికి వెళ్తున్నాం లైన్ లోకి. పబ్లిక్ చూడండి, ఇక్కడ మంచిగా డ్యూటీ అయితే మంచిగా చేస్తున్నారు. ఎందుకంటే పబ్లిక్ తొక్కేసలాట జరగకుండా మంచిగా ఆపేస్తారు. కొంతమందిని సగం మందిని మాత్రమే పంపిస్తున్నారు. బాగుంది. మేమైతే క్యూ లైన్ దగ్గరకు వచ్చేసాం, సాధారణ క్యూ లైన్. మేమైతే క్యూ లైన్ లో నుంచి స్లోగా వెళ్తున్నాం. ఇక మొత్తం చూడండి క్యూ లైన్ ఎట్లయితే ఉందో. వచ్చేసిన కొంచెం దగ్గరలోనే ఉన్నాం. ఇగో పబ్లిక్ అయితే బీభత్సంగా వచ్చారు. ఇగో ఇక్కడ ఉన్నాం. ఇగో నేను మావాడు అయితే ముందుకెళ్ళిపోయిండు. పబ్లిక్ అయితే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. మీకు లోపల చూపిస్తున్నా చూడండి, దగ్గర నుంచి వీలు కాదనుకుంటా. ఇగో చూడండి గైస్, మాకైతే సమ్మక్క తల్లి గద్దె, సారలమ్మ తల్లి గద్దె, పగడిద రాజు, గోవిందరాజు మొత్తం దర్శనం అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇగో టైం చూపిస్తున్నా చూడండి, 5:36. విజయవంతంగా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మేము 3 గంటలకు వచ్చి లైన్లో నిలబడితే ఇప్పుడు 2:30 గంటల్లో మా దర్శనం అయితే అయిపోయింది. చాలా హ్యాపీ. చిన్నప్పటి నుంచి జాతరకు రావాలి అనుకున్నా, కానీ ఫైనల్గా అయితే వచ్చే దర్శనం అయితే చేసుకుని చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా ఎవరైనా జాతరను చూస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మాకు ఇక్కడనే చీకటి అయితే అయింది. మేము దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకి అయితే వచ్చేసినాం. వెళ్ళి జైంట్ వీల్ సైడ్ అటు మొత్తం తిరుగుతాం. చీకటి 3 గంటలకు లోపలికి వెళ్తే మేమైతే 2:30 గంటల్లో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మేమైతే బైక్ పార్కింగ్ దగ్గరకు అయితే వచ్చేసినాం. మీకు టైం చూపిస్తున్నా. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము 6:35. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము వరంగల్ వెళ్ళేసరికి ఒక 2.5 hours జర్నీ. వెళ్ళేసరికి గైస్ లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము ఇక్కడ నుంచి ఇంకా బైక్ రైడ్ అయితే స్టార్ట్ అవుతున్నాం. బాయ్.